ఏమన్నారంటే సార్, ఏదైతే జాఫర్ గారు ఇంటర్వ్యూలో క్లియర్ గా అడిగారు సార్, సార్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కదా, స్టేట్ బడ్జెట్ బాగాలేదు కదా, ఎలా ఇస్తారంటే మేము అన్ని లెక్కలు రాసామండి, ఆడిటర్ లాగా పిన్ టు పిన్ రాసుకున్నాం సార్, మొత్తం ప్రింట్ చేశాం సార్, నేను చదువుకున్నాను సార్, నేను చదువుకొని హామీలు ఇచ్చాను సార్, ఒకవేళ నేను నెరవేర్చకపోతే నాకు కాలర్ పట్టుకోండి సార్ అన్నారు. ఈ రోజు సార్ ఆగండి సార్, 1 minute టైం, ముగ్గురు మాట్లాడే కదా సార్, సమయం ఏంటి సార్ దయచేసి. సార్ ఈ రోజు అమ్మఒడి కోసం 85 లక్షల మంది పిల్లలు కాలు పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు, 50 లక్షల మంది రైతులు, ఏదైతే 30 లక్షల మంది నిరుద్యోగులు, అదేవిధంగా 1,40,00,000 మంది మహిళలు ఇట్లా కాలర్ పట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. గాయత్రి గారు దయచేసి మీ లొకేషన్ చెప్పండి, కాలర్ లేని షర్ట్ వేసుకుందరమని చెప్పి. ఓకే అండి, కృష్ణాంజలి గారు, ప్రజా పోరాటానికి ఇప్పుడు ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి అంశం కూడా తిరుపతి అంశం గురించి నేను మాట్లాడాలి సార్. కీర్తన గారు చెప్పాలి, సమాధానం చెప్పాలి. చెప్పండి సార్. తిరుపతిలో సార్ పాపం మా కార్పొరేటర్లు అందరూ బస్సులో వెళ్తుంటే మా ఎంపీ గారి సాక్షిగా మా కార్పొరేటర్లు పోతా ఉంటే దాడి చేసినప్పుడు పోలీసులు అక్కడ లేరు సార్. పాపం 144 సెక్షన్ లేదు సార్, 32 యాక్ట్ లేదు సార్, కానీ తెలుగుదేశం పార్టీలో వచ్చి దాని మీద దాడి చేస్తారు సార్, విపరీతమైన దాడులు చేస్తారు సార్. పోలీస్ వ్యవస్థ మొత్తం అక్కడే ఉంది సార్, లేదని చెప్పట్లేదు సార్, డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది. కీర్తన గారు చెప్పింది వాస్తవమే, కానీ డిపార్ట్మెంట్ సాక్షిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసిన రౌడీలు ఎవరు, దాడి చేసిన జనసేన గుండాలు ఎవరు, దాడి చేయించిన ఏదైతే ఎమ్మెల్యే గారి కొడుకు ఎవరు, తమ జనసేన పార్టీ ఎమ్మెల్యే గారి అబ్బాయి మదన్ గారు కాదా తల్లి, అప్రజాస్వామికం కాదా తల్లి, అది కాదా హింసించడం తల్లి, అది కాదా దౌర్జన్యం తల్లి. ఆలోచన చేసుకోవాలి సార్. ఒక్క స్థానం గెలుచున్నారు, పుట్టగోసి అక్కడ 48 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఒక్క స్థానం గెలిచిన వాళ్ళు మళ్ళీ ఉండండి, వాళ్ళు కంప్లీట్ చేయండి, మళ్ళీ మీరు చెప్పారు కదా. ఏమైతుంది సార్ కృష్ణాంజలి గారు, ఎవడు భయపడాలి? కృష్ణాంజలి గారు డైరెక్ట్ గా ఒక ప్రశ్న అండి, ప్రజా పోరాటానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే క్వశ్చన్ మార్క్ ఏం జరగబోతుంది? ఏమండి, ప్రజా పోరాటాలకి ప్రజల తరపున మాట్లాడటానికి పోట్లాడటానికి రావాల్సినటువంటి బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంటుంది. ఒక ప్రతిపక్ష పార్టీగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పార్టీల్లో 3 పార్టీలు అధికారంలో ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 40% మంది ఓట్లు వేశారు వాళ్ళకి. ఎవరిది బాధ్యత ఆయనదే, ఖచ్చితంగా రావాలి, మాట్లాడాలి. ఈ ప్రభుత్వం ఎవరైతే ఈ 3 పార్టీలు ఎన్నికల సమయంలో ఏం హామీ